ఒకటి తెనాలి రామకృష్ణుడి పరిచయం. తెనాలి రామకృష్ణుడు, తెనాలి రామలింగడు రెండు పేర్లు ఒకరివే. 17వ శతాబ్దంలో విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఆంధ్రభాషనభివృద్ధి చేయడానికెంతో కృషి చేశాడు. వారి ఆస్థానంలో అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, ధూర్జటి, పింగళి సూరన్న, మల్లన్న, తెనాలి రామకృష్ణుడు అనే 8 కవులుండేవారు. ఈ 8 కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు. అందుకే ఈ 8 కలిపి అష్టదిగ్గజాలు అనేవారు. వీరిలో తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమైన కవి. ఎందుకంటే రామకృష్ణుడు పాండురంగ మాహాత్యం వంటి కొన్ని భక్తిగంధాలు రాసిన ప్రధానంగా హాస్య కవిత్వమే చెప్పాడు. ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే చాలామంది కవులు, రచయితలలా హాస్యకథలు చెప్పడమో, రాయడమో కాక స్వయంగా తను వాటిని నిర్వహించాడు. వాటన్నిటిలోనూ తను పాత్ర ధరించాడు. నేటి భాషలో తెనాలి రామలింగనివి అప్రాక్టికల్ జోక్స్ అన్నమాట. అందుకే అతనికి వికటకవి అని మరో మారుపేరు. ఈ మాటని ఎటునుంచి చదివినా ఒకటే. రామకృష్ణుడి హాస్యానికి రెండువైపులా పదునే. వికటం అంటే మోతాదుమించిన వేళకోళం. హాస్యం, వ్యంగ్యం, ఆటలు పట్టించడం. రామలింగడి మాటలు, చేతలు కూడా ఎక్కువగా వికటంగానే ఉండేవి, తమాషాగానే ఉండేవి, పదునుగా ఉండేవి. రామకృష్ణుడి జీవితం మొదటినుంచి తమాషాగానే, విచిత్రంగానే సాగుతూ వచ్చింది. లేకపోతే బడిదొంగ, చదువుకి మొద్దు అయిన రామకృష్ణుడు మహోన్నత వికటకవి ఎలా కాగలిగాడు? చిన్నప్పటినుంచి చిత్రమే అయిన అతని జీవితం గురించి, జీవితం నిండా హాస్యాన్ని, హాస్యంలో జీవితాన్ని నింపుకున్న రామకృష్ణుడి గురించి వివరంగా చూద్దాం.